హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీ అందరికీ ఎంతో రుచికరమైనటువంటి కట్టు పొంగల్ని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యం మరియు ఒక గ్లాస్ పెసరపప్పుని ఒక 10 నిమిషాల వరకు సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్లోకి దీన్ని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు చూపించిన విధంగా ఒక కప్ని తీసుకొని 4.5 గ్లాసుల నీటిని పోసుకోవాలి. ఏ కప్పుతోటైతే మనం పెసరపప్పు మరియు బియ్యం తీసుకున్నామో అదే కప్ తోటి వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి దానిపైన విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోండి. 4 విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. దీంట్లోకి పోపు కోసం ఒక కడాయిని పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నూనె కంటే నెయ్యితోటే ఈ కట్టు పొంగలి బాగుంటుందండి. ఆ తర్వాత ఇందులో మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసి ఈ మిశ్రమాన్నంతా బాగా వేగనివ్వాలి. 5 నుంచి 6 వరకు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకొని వేయించుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి అల్లంని కూడా వేసుకోండి. మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం 1 కప్ జీడిపప్పుని కూడా ఇందులోకి వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా వేగినటువంటి ఈ జీడిపప్పు మిశ్రమంలో ఇప్పుడు మనం కొద్దిగంత ఇంగువని కూడా వేసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం చిటికెడంత పసుపును వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి. ఇలా పోపుగా తయారు చేసుకున్న దాన్ని ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి పొంగల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎంతో ఈజీగా మరియు హెల్తీగా హోటల్ స్టైల్లో కట్టు పొంగలి తయారైపోయింది. దీనిని కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.